పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎలుకలు ముంగిసలు. ఎలుకలకి ముంగిసలకి మధ్య ఏ విధమైన యుద్ధం జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. అనగా అనగా ఒక అడవికి దగ్గరలో ఒక పాడుబడిన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో కొన్ని ఎలుకలు జీవనం సాగిస్తూ ఉండేవి. ఆ ఇంటికి దగ్గరలోనే ఉన్న పొదల్లో కొన్ని ముంగీసలు నివసిస్తూ ఉండేవి. ఎలుకలకు ముంగీసలకు ఎప్పుడూ పడేది కాదు. ప్రతిసారి వారిరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. కానీ ప్రతిసారి ముంగీసలే గెలిచేవి. అయితే అవి దొరికినన్ని ఎలుకలను చంపి హాయిగా భుజించేవి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఎలుకలన్నీ ఆలోచించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమావేశంలో తమకి సరైన నాయకుడు లేకపోవడం వల్లే తాము ముంగీసలతో ఓడిపోవడం జరుగుతుందని నిశ్చయించుకుని తమలో కొంతమందిని నాయకులుగా ఎన్నుకున్నాయి. నాయకులైన ఎలుకలు ఎంతో సంతోషించాయి. వెంటనే దర్జీ వద్దకు వెళ్ళి తమకు కావలసిన సైనిక దుస్తులు కుట్టించుకున్నాయి. తలకు శిరస్త్రాణాలు అంటే కిరీటాలు పెట్టుకున్నాయి. కవాతు చేశాయి. ముంగీసలు కనబడితే పోరాటం సాగించడానికి కావలసిన పథకాలను రూపొందించుకున్నాయి. ఇదంతా ఎంతో కుతూహలంగా చూశాయి మిగిలిన ఎలుకలు. తరువాత ముంగీసలు ఎలుకలతో యుద్ధం సాగించడానికి ఎలుకలు ముంగీసలను పిలిచాయి. అయితే ఎంతో ఉత్సాహంగా ముంగీసలు చాలా రోజుల నుంచి ఎలుకలను భుజించకపోవడంతో అవి కూడా ఎంతో ఆత్రంగా పరుగు మీద యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఈ రెండింటి మధ్య యుద్ధం ప్రారంభమైంది. కానీ ముంగీసల ధాటికి ఎలుకలు తట్టుకోలేకపోయాయి. అవి సైనిక ఎలుకలు కాకుండా మిగిలిన ఎలుకలన్నీ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి తాము గబగబా కలుగుల్లో దూరాయి. కానీ సైనిక ఎలుకలు మాత్రం కలుగుల్లో దూరడానికి వాటికి తలకు పెట్టుకున్న శిరస్త్రాణాలు, కిరీటాలు అడ్డు వచ్చాయి. కాబట్టి అవి కలుగుల్లో దూరలేకపోయాయి. అవి ఈ ముంగీసల చేతికి చిక్కి తమ ప్రాణాలను పోగొట్టుకున్నాయి. ముంగీసలు ఎంతో ఆనందంగా వాటిని భుజించసాగాయి. కాబట్టి పిల్లలు, శత్రువులతో పోరాడేటప్పుడు ఎప్పుడూ వాటి బలం అంచనా వేసుకుని వాటితో పోరాడడానికి తగిన పథకాలను రూపొందించుకోవాలి. అంతేకాని ఎంత ఆర్భాటం చేశామన్నది ముఖ్యం కాదు. తెలివితేటలు